Hi everyone, welcome to our channel. Next video polytechnic maths part 4 Fourier series lo part 4 maths M4 lo unit 3 మనకి ఏమైనా కంప్లీట్ అయిపోయినాయి. x square x cube 0 to 2 pi completed and e power minus x e power x e power minus x e power x 0 to 2 pi completed at a time. x plus x square ఇలాంటివి కూడా కంప్లీట్. sin x cos x చెప్పలేదు, బట్ అవి రేరుగా వస్తాయని చెప్పలేదు, బట్ అవి ఇందులో చెప్పేస్తే ఇందులో చెప్పేస్తే అవి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మోడ్ ఎక్స్ ప్రాబ్లమ్స్ చూడండి. మోడ్ ఎక్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఇవి కూడా సేమ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఉంటే ఒకటి చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేసుకోవచ్చు. సేమ్ సిమిలర్గా ఫైండ్ ద మోడ్ ఎక్స్కి మేబీ డెడ్యూస్ దట్ కూడా ఉందండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఎక్స్పాండ్ f of x as a Fourier series in minus pi to plus pi. deduce that అడిగితే అడుగుతారు, లేకపోతే లేదమ్మా. 1/1 square plus 1/3 square plus 1/5 square plus up to so on equal to pi square by 8. ఇది రేర్. డెడ్యూస్ దట్ అడగడం అనేది రేర్ కండిషన్లో అడుగుతాడు. కనిపిస్తుంది రైట్. అడుగుతాడనేది కూడా గ్యారంటీ లేదు, బట్ ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్. ఫస్ట్ యాజ్ యూజువల్గా ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి మైనస్ పై టు ప్లస్ పై ఎప్పుడు వచ్చినా గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఆర్ నాట్, ఆడ్ ఆర్ ఈవెన్ చెక్ చేయాలి. ఆడ్ ఆర్ ఈవెన్ చెక్ చేసుకుంటే మనకు ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ that f of x is equal to what? Mod x. Given function is what? f of x is equal to mod x. Mod x is the first check చేయాల్సింది even or odd. Here first we submit the negative x, we get negative x, we get positive mod of x. Nothing but f of x వచ్చింది. So f of x is an even function. Hence even function అయితే bn వాల్యూ ఏమవుతుందండి? 0. The Fourier series expansion is reduced to Fourier cosine series. Fourier cosine series గా రెడ్యూస్ అవుతుంది. Fourier cosine series ఫార్ములా is formula f of x is equal to a naught by 2 plus summation of n is equal to 1 to infinity an cos nx d. This is the equation. ఇదే కదండి మనకి ఏ ఫంక్షన్ ఇచ్చినా మైనస్ పై టు ప్లస్ పై ఏది ఇచ్చినా అది ఈవెన్ ఆర్ చెక్ చేయాలి. ఈవెన్ ఆర్ చెక్ చేశాక ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎట్ ఏ టైంలో మీరు ఇంకోటి కూడా చేసుకోవాలి. మోడ్ ఎక్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈవెన్ ఫంక్షన్స్. ఏ నాట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, బిఎన్ అవసరం లేదు, రాదు కూడా. సింపుల్గా చెప్పుకోవాలంటే ఎందుకంటే మోడ్ ఎక్స్ ఈజ్ ద ఆల్వేస్ షోస్ ది పాజిటివ్ వాల్యూస్. దట్స్ వై మోడ్ ఎక్స్ స్క్వేర్ మోడ్ ఎక్స్ క్యూబ్ ఎనీ ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా మోడ్లో ఉంటే దట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్. ఓకేనా, అది చూసుకోండి. f of x is equal to n naught by summation of n is equal to 1 to infinity n cos n. First we find the a naught value. A naught value is equal to what? 1 by pi integration of minus pi to plus pi f of x dx. A naught equal to 1 by pi minus pi to plus pi f of x and mod x dx. Mod x dx అంటే ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఏం రాస్తామంటే ఎస్టర్డే క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. ఏ నాట్ ఈవెన్ ఫంక్షన్ అయితే ఏం చేస్తాం? a naught is equal to 2 by pi integration 0 to pi x dx mod x. కాబట్టి a naught equal to 2 by pi. ఎప్పుడైనా ఈవెన్ అయితే మైనస్ ఏ టు ప్లస్ ఏ ఉండి ఈవెన్ వస్తే ఏమవుతుంది? 2 into 0 to a f of x dx. కానీ 2 రాసా ఆల్రెడీ 1 by pi కామన్గా ఉంటుంది కాబట్టి 2 by pi మైనస్ బై టు ప్లస్ పై లిమిట్స్ ఆర్ చేంజెస్ టు ది 0 to a అంటే 0 to pi. Here observe 2 pi integration of x value x square by 2. Here limits are what? 0 to pi.
here apply the upper limit minus lower limit. When we apply the upper limit minus lower limit, 2 by 2 pi of pi square minus 0, nothing but 2 get cancelled. A naught is equal to what? Pi square by pi. A naught value is equal to how much? Pi. Here A naught value is pi. We get the A naught value is equal to what? Pi only. Pi. Next we find the AN value. AN value find out here. Okay? AN value. కొద్దిగా ఫస్ట్ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయారో చాలా టైం పడుతుందండి. రీజన్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. మనకు ఫోర్త్ యూనిట్ చాలా చిన్నగా ఇచ్చాడు, థర్డ్ యూనిట్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడు. నెక్స్ట్ వి ఫైండ్ ద ఏఎన్ వాల్యూ. ఏఎన్ ఫార్ములా 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ -π to π f(x) cos nx dx. ఇదే కదండి ఏఎన్ ఫార్మ్. హియర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఫంక్షన్ కదా, 2/π ఇంటిగ్రేషన్ 0 to π. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 0 to π. ఎందుకు సార్? mod x ఈవెన్, cos x ఈవెన్, పాజిటివ్ ప్లస్ పాజిటివ్ we get the positive result only. That's why we take f of x value is x cos nx dx. Here apply the Bernoulli's rule. Integration of uv dx equal to uv1 minus u dash v2 plus u double dash v3 minus up to సో ఇక్కడ మైనస్ పెట్టినా ప్లస్ సింబల్ పెట్టినా పెద్ద నో ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా, చూసుకున్నాను. హియర్ యూ వాల్యూ ఇస్ ఈక్వల్ వాట్? ఎక్స్. యూ డాష్ వాల్యూ 1 ఓన్లీ. వి వాల్యూ కాస్ ఎన్ఎక్స్. v1 వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ ఈజ్ సైన్ ఎన్ఎక్స్. సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. v2 ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ వాల్యూ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ వి గెట్. హియర్ apply the submit in this formula. First value u v1 a naught equal to 2/π of u value is equal to what? U v1 u dash v2 x into sin nx by n, x into sin nx by 1. Next minus of minus how much? Plus. Minus of minus plus cos nx by n square. Here limit values are what? 0 to π we reach. A naught equal to 2/π of, here when the limits are 0 to π or minus π to plus π or 0 to 2π, sin x values are always 0. We take as a 0, just we eliminate this term, total term, right? Cos nx by n square, here limit values are 0 to π. Just apply the upper limit minus lower limit. 2/π of cos nπ minus cos 0 by n square. Here cos 2nπ value is 1. Cos 2nπ value, cos 0 value is 1. But cos nπ value is -1 whole power n. రీజన్ ఏంటంటే 2nπలో ఎందుకు సార్ అక్కడ కావద్దు ఇక్కడ అవుతుందంటే cos 2nπ we take. n is equal to 1 సబ్మిట్ చేసిన 2, 3, 4, 5, 6, 7 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు సబ్మిట్ చేసినా కూడా ఈ టోటల్ వాల్యూ ఉంది మల్టిప్లికేషన్లో 2 ఉంది కాబట్టి టోటల్ వాల్యూ ఈవెన్ వచ్చేస్తుంది. అంటే cos 2π వాల్యూ 1, 4π వాల్యూ 1, 6π వాల్యూ 1, 8π వాల్యూ 1, 10π వాల్యూ 1, 2π వాల్యూ 1. అంటే ఈ వాల్యూస్ అన్నీ 1 అవుతాయి కదా, డైరెక్ట్ మనం తీసుకో. బట్ ఇక్కడికి వచ్చేసి ఏముంది మనకు n పై ఉంది. n అనేది 1 కావచ్చు, 1 అయితే -1 వస్తుంది, 2 అయితే ఏమవుతుంది పాజిటివ్, 3 నెగిటివ్. అంటే n మీద డిపెండ్ అయింది కాబట్టి వి రైట్ లైక్ దిస్ 2 ఆఫ్ -1 హోల్ పవర్ n -1 బై π n స్క్వేర్ ఈజ్ ద a నాట్ వాల్యూ. వి గెట్ ద a నాట్ అండ్ an వాల్యూస్. ఓకే, అయితే ఇక్కడ a నాట్ రాయంగా మీ బుక్లో 2 తీరుగా ఉంటుంది. సో ఒకసారి ఈవెన్ అయితే n వాల్యూ ఈవెన్ అయితే ఒక కండిషన్ తీసుకుంటాడు, ఆడైతే 2 కండిషన్ తీసి చూడండి. నేను ఆ కండిషన్ లేకుండా చెప్తా, రాయడం మాత్రం ఇప్పుడు రాస్తాను, బట్ అది రాకుండా కూడా మనం చేయొచ్చు అబ్జర్వ్ చేస్తే. ఓకేనా, రైట్. చూడండి సార్ అది ఎలా చేస్తారు సార్ మీరు ఒక కండిషన్ ఈవెన్ ఆడ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ ఉంది కానీ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అనుకుందాం మనం. n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అయితే ఏ నాట్ ఏమవుతుందండి 2 ఆఫ్ -1, 2, 3, 4, 5 ఇట్లా వస్తాయి, అంటే పాజిటివ్ వాల్యూ వస్తుందని నీకు అర్థం. అంటే π n స్క్వేర్, n ఈజ్ ద ఈవెన్ అనుకోండి. అయితే 1 - 1 ఎంత అంటే 0, అంటే n వాల్యూ ఈవెన్ అయినట్టు ఏ నాట్ వాల్యూ 0 అవుతుంది. అది ఆడ్ అయితే 2 ఆఫ్ -1 బై π n స్క్వేర్, నథింగ్ బట్ ఏమవుతుంది -4 బై π n స్క్వేర్ వస్తుందని మీనింగ్. -4 బై π n స్క్వేర్, ఇది ఈవెన్ ఇది ఆడు. ఈ కండిషన్లో మనం అప్లై చేస్తాం. ఇట్లా మీరు ఇన్ కేస్ n ఈజ్ ఈవెన్, ఇక్కడ n ఈజ్ ఆడ్ అని తీసుకోవాలి. ఇది ఒక మెథడ్. అయితే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ తీసుకుంటే కన్ఫర్మ్ n ఈజ్ ఈక్వల్ ఏమైంది 1, 3, 5, 7,
9 11 ఇలాంటివి తీసుకోవాలి. నేను అలా తీసుకోకుండా డైరెక్ట్ A0 వాల్యూ సబ్మిట్ చేస్తాను. చూడండి, డైరెక్ట్ వి ఫైండ్ ద A0 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? f of x is equal to A0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx is the A0 value. ఇదే కదా. f of x value is always mod x. A0 value pi. So pi by 2 plus summation of n is equal to 1 to infinity. An value, this is the An value. 2 of minus 1 whole power n minus 1 by pi n square minus 1 whole power n minus 1 by pi n square cos nx వచ్చేసింది. అయితే mod x equal to just pi by 2. What are the constant terms here? 2 pi are the constant. Take outside like this. Just summation of n is equal to 1 to infinity. We write minus 1 whole power n minus 1 by n square of cos nx. Just we do the expansion. Mod x equal to pi by 2 plus 2 by pi of, ఫస్ట్ we take n ప్లేస్లో తీసుకుని 1 to infinity చేసుకోవాలి. ఇంతకుముందు చేసినప్పుడు మైనస్ 4 by pi n square తీసుకున్నాను. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే n y = 135 ఏ సబ్మిట్ చేయాలి. కన్ఫ్యూజింగ్గా ఉంటుందని నేను డైరెక్ట్ తీసుకుంటాను. ఓకేనా, కనిపిస్తుంది కానీ రైట్ తీసుకుంటే కాస్ అనేది తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ n = 1 సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే minus 1 whole power 1 minus 1 by 1 square cos x ప్లస్ 2 తీసుకుంటే minus 1 whole square minus 1 by 2 square cos 2x. ఓకే, సిరీస్ వస్తుంది చూడండి. ఓకే, cos 2x. నెక్స్ట్ 3 తీసుకుంటే minus 1 whole cube minus 1 by 3 square cos 3x ప్లస్ అప్ టు సో ఆన్ తీసుకున్నాం. ఇక్కడ mod x ఈక్వల్ టు, అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్లీ, pi by 2 ప్లస్ 2 by pi ఆఫ్, ఇక్కడ minus 1 whole power 1 వాల్యూ minus 1 whole power 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు minus 1 ఓన్లీ. minus 1 whole power 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? minus 1 ఓన్లీ. minus 1 వస్తే minus 1 minus 2 వస్తుంది. అంటే minus 2 cos x by 1 minus 2 cos x by 1. నెక్స్ట్ ఏమవుతుంది? minus 1 whole square. minus 1 whole square వాల్యూ ఏమైందండి? 1 అవుతుంది. పాజిటివ్ 1, ఆల్రెడీ నెగిటివ్ ఉంది అంటే minus 1 అవుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుందండి? 0 వస్తుంది. అంటే ఈ టోటల్ వాల్యూ బికమ్ 0 ప్లస్ 0 minus 2 cos 3x by 3 square ప్లస్ అప్ టు 7. minus 2 3 square ఎలా వచ్చింది సార్ అంటే minus 1 whole cube minus 1 minus 1 whole cube వాల్యూ ఇస్ minus 1 minus 1 minus 1 minus 2. ఈవెన్ వచ్చిన టర్మ్స్ అన్ని జీరోస్ వస్తే ఆడని. here mod x equal to we write pi by 2 plus 2 by minus 4 by pi ఆఫ్, ఇక్కడ ఏముంది? minus 2 కామన్ తీస్తాం, minus ఆఫ్ మైనస్ ప్లస్ 4 cos x by 1 ప్లస్ cos 3x by 3 square ప్లస్ cos 5x by 5 square ప్లస్ అప్ టు 7. దిస్ ఈజ్ ద సిరీస్ ఆఫ్ ది f of x is equal to mod x సిరీస్. mod x సిరీస్ అయితే అంత బాగానే ఉంది సార్. మరి x డెడ్యూస్ చేయాలి కదా సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్యూస్ చేయాలంటే పుట్ x ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, కాస్ ఎక్స్ని డెడ్యూస్ చేసేటప్పుడు x ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సైన్ ఎక్స్ని డెడ్యూస్ చేసేటప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కాస్ ఎక్స్ డెడ్యూస్ చేయడం చేస్తామని x ఈక్వల్ టు 0, సైన్ ఎక్స్ ఈజ్ x ఈక్వల్ టు 90 degrees. జస్ట్ ఇక్కడ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x వి టేక్ 0. mod 0 ఈక్వల్ టు pi by 2 ప్లస్ మైనస్ 4 by pi cos 0 by 1 cos 0 by 3 square ప్లస్ అప్ టు 7. జస్ట్ రెండు రాసుకుంటే సరిపోతుంది. వచ్చిందా? మనకి ఇది రావాలి కాబట్టి చూడండి. నెక్స్ట్ మైనస్ పై బై 2 అటు సైడ్ ఉన్న ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ప్లస్ పై బై 2 ఎల్హెచ్ఎస్ సైడ్ మైనస్ పై బై 2 ఈక్వల్ టు minus 4 by pi ఆఫ్ cos 0 వాల్యూ 1 by 1 square 3 square ప్లస్ 1 by 5 square ప్లస్ అప్ టు సో ఆన్ తీసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ కిటికాడు పై ఇంటూ పై, ఇది ఇటు మల్టిప్లై చేయండి, ఇది ఇటు మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? పై ఇంటూ పై స్క్వేర్ 4 2 8 ఈక్వల్ టు 1 by 1 square ప్లస్ 1 by 3 square ప్లస్ 1 by 5 square ప్లస్ అప్ టు సో ఆన్ ఈజ్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్లీ మీరు ఏం చేస్తారంటే f of x is equal to mod x square
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ క్యూబ్ మైనస్ పై టూ ప్లస్ పై చేయండి, ట్రై చేయండి. ఓకేనా? ఇంకా నేను ఎన్ని ప్రాబ్లం చేసినా కూడా అదే మెథడ్ ఏం చేంజ్ కాదు కాబట్టి అవే కంప్లీట్ చేసుకోండి మీరు ఇవి రెండు. సో మోడ్ ఎక్స్ స్క్వేర్కు అదే ఫోరియర్ సిరీస్ అన్నాడు. ఒక నిమిషం చూస్తే ఆగండి. ఆన్సర్ కొద్దిగా లెంతీగానే వచ్చింది. మోడ్ ఎక్స్ క్యూబ్ ట్రై చేయండి అబ్బా, ట్రై చేస్తే వస్తుంది, టఫ్ అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది, ఎక్స్ స్క్వేర్ ఇంపార్టెంటే. మోడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది, మోడ్ ఆఫ్ కాస్ ఎక్స్, మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ చెప్పుకుంటే మైనస్ పై టు ప్లస్ పై మ్యాక్సిమం అయిపోయినట్లే. మోడ్ ఆఫ్ కాస్ ఎక్స్, మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్, ఎక్స్ కాస్ ఎక్స్ ఉంటాయి కదా, బట్ మీకు అంత లెంత్ ఇవి డౌటే. సో నార్మల్ చెప్పుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబర్లు ఇంక్రీజ్ కావట్లేదు, వ్యూస్ కూడా తక్కువే వస్తున్నాయి. ఓకేనా? ఇన్కేస్ మెటీరియల్ కొరకు అనేది ఇన్ఫర్మేషన్ కొరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఓకేనా? నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, ఫైండ్ ద Fourier series of f of x equal to mod sin x minus pi less than x less than pi. ఈ లిమిట్స్లో ఉన్న ఫోరియర్ సిరీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఆ లిమిట్స్లో ఉన్న ఫోరియర్ సిరీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ f of x is equal to what? Mod of sin x. f of x is equal to mod of sin x. Right. f of x is equal to mod of sin x. Negative value consider f of minus x is equal to mod of sin of negative x. Right. f of minus x is equal to ఏమవుతుంది? మోడ్ ఆఫ్ సైన్ ఎక్సే వస్తుంది. రెండుది ఎఫ్ ఆఫ్ ఎక్స్గా నేను ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పాను. ఆల్వేస్ మోడ్ ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఈవెన్ ఫంక్షన్సే, బ్లైండ్గా తీసుకోవచ్చు మనం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ అండ్ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్? అండ్ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఏం చేస్తామండి, ఎన్స్ బిఎన్ ఈక్వల్ టు వాళ్ళ ఏమవుతుంది? 0. ద Fourier series expansion is reduced to Fourier cosine series. Fourier cosine series అవుతుంది కాబట్టి ఇక్కడ సేమ్ యాజ్ Fourier cosine series అనేది f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx. ఇది ఈక్వేషన్ 1. Fourier cosine series f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx. an cos nx వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ f of x వాల్యూ మోడ్ ఆఫ్ sin x కదండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ ద a0 వాల్యూ. a0 వాల్యూ ఫార్ములా 1/pi minus pi to pi f of x dx is the a0 value. a0 value is equal to what? 1/pi minus pi to pi f of x dx. a0 equal to 1/pi 2/pi 0 to pi sin x dx. ఎందుకు సార్ అంటే మోడ్ ఎక్స్ ఏందండి, ఈవెన్ ఫంక్షన్ అంటే 2/pi 0 to pi sin x dx తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వాల్యూ a0 is equal to 2/pi. Integration of sin x is minus cos x. Limits are what? 0 to pi. So a0 equal to minus 2/pi. Upper limit minus lower limit ga cos pi minus cos 0. a0 equal to minus 2/pi. Cos pi value minus 1. Cos 0 value 1. Minus 1 1 minus 2. Minus 2 into 2. So 4/pi is the a0 value. 4/pi is the a0 value. a0 value is equal to 4/5 వచ్చేసింది. సో here a0 value is equal to how much? 4/5. ఇది బ్లర్ వస్తుంది అబ్బా, వీడియో షార్ప్నెస్ లేదు. ఓకే, a0 వాల్యూ ఈజ్ 4/5 వచ్చింది.
నెక్స్ట్ వి ఫైండ్ ద అంటే మనం 0 to 2πలో సైన్ కాస్ చెప్పలేదబ్బా మీకు, నేను మర్చిపోయాను అక్కడ. బట్ అవి ఇలా ఎక్కడ ఎలా చేసామో అక్కడ అలాగే చేస్తాం కాబట్టి కొద్దిగా చూసుకోండి మీరు. ఇక్కడ స్కిప్ చేశాను బట్ అన్నీ సేమ్ మెథడ్ కాబట్టి. నెక్స్ట్ వి ఫైండ్ ద ఏఎన్ వాల్యూ. ఏ నాట్ అయిపోయింది కానీ నెక్స్ట్ వి ఫైండ్ ద ఏఎన్ వాల్యూ. ఏఎన్లో ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేసుకుంటాం మనం. ఏంటంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సేమ్ ఫార్ములా 1/π మైనస్ π 2 ప్లస్ π f of x cos nx dx. దిస్ ఇస్ ద ఏఎన్ వాల్యూ. an ఈక్వల్ టు 2/π 0 to π f of x ఎంతండి, sin x cos nx dx. అయితే నేను ఏం చేస్తున్నా అంటే సైన్ కాస్ మల్టిప్లికేషన్లో ఉంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కూడా అప్లై చేయలేం మనం. సో దాని బదులు ఏం చేస్తాం, ఫార్ములా అప్లై చేస్తాం. అదే ఫార్ములాని ఇక్కడ చేస్తున్నా. an ఈజ్ ఈక్వల్ టు 1/π న్యూమరేటర్ టర్మ్స్ లోపల తీసుకెళ్తే ఏమిటండి 2 cos nx sin x dx. 2 cos nx sin x dx వస్తుంది. 2 cos nx sin x dx వస్తే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 cos nx sin x ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, 2 cos a sin b. 2 cos a sin b. 2 cos a sin b అప్లై చేస్తే వాల్యూ సార్ sin of a plus b మైనస్ sin of a minus b ఫార్ములా అప్లై చేస్తాం. sin of a plus b sin of a minus b. Do this. an is equal to 1/π of ఇంటిగ్రేషన్ 0 to π sin of ఏ వాల్యూ ఎంత అండి, ఇది ఏ, ఎక్స్ వాల్యూ బి అనుకోండి. nx ప్లస్ ఎక్సే కదా, nx ప్లస్ ఎక్స్లో వి రైట్ n+1 x రాయచ్చు కదండి. సో sin of n+1 of x మైనస్ sin of n-1 of x. ఓకేనా, dx. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ చేంజ్ అవుతుంది. an ఈజ్ ఈక్వల్ టు 1/π ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వాల్యూ మైనస్ cos x మైనస్ sin ఆఫ్ n+1 x బై n+1 ఇయర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ వస్తుందండి, కాస్ ఆఫ్ n-1 బై n- లిమిట్స్ ఆర్ 0 to π. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. వచ్చానా, ఇంక ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే రూట్స్ కాడ కొద్దిగా చేంజ్ చేస్తామండి. రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఓన్లీ వి చేంజ్ ద రూట్స్. ఇక్కడికి వచ్చేసాక an ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/π ఆఫ్ ఫస్ట్ దానికి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ n+1 π మైనస్ కాస్ 0 బై ఎంత అవుతుందండి, n+1 అవుతుంది. దీనికి కూడా కాస్ ఆఫ్ n-1 π మైనస్ కాస్ 0 బై n-1. బేసికల్ అబ్జర్వ్ చేయండి. an ఈక్వల్ టు 1/π మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ n+1 π వాల్యూ ఉంది -1/n+1. ఇక్కడ కాస్ n π అంటే -1/n రాసాం. కాస్ ఆఫ్ n+1 π అంటే -1/n+1 -1/n+1. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి ప్లస్ -1/n-1 -1/n-1. ఓకే, an ఈక్వల్ టు నెగిటివ్, ఈ నెగిటివ్ ఫస్ట్ అంటే ఫస్ట్ రాద్దాం. ఇప్పుడు ఏమవుతుందండి 1/π ఆఫ్ ఏమవుతుందండి 1 మైనస్ -1/n+1 బై n+1 ప్లస్ -1/n-1 బై -1/n-1. ఓకేనా, ఇవే కదండి. బోత్ టర్మ్స్లో మనకు కామన్గా ఉండేటి కామన్ తీసుకుంటే ఇవి వచ్చేస్తాయి యాజ్ ఇట్ ఈజ్గా. ఇవి మామూలుగానే కామన్ తీయచ్చు, ఇలాగే ఉంచుకొని కామన్ తీద్దామా, రైట్ ఇక్కడే కామన్ తీసేద్దామండి. బెటర్ టు కామన్ తీస్తే ఏముంది -1/n+1 ఉంది, అక్కడ n-1 ఉంది కదండి. n+1 n-1 ఛాన్సే లేదు కామన్ తీయడానికి. కాకపోతే ఓన్లీ n వరకు తీసుకోవచ్చు. -1/n -1/1 అయిద్దండి. సో -1 మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ -1/n -1 వస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ ఇది మైనస్ అవుతుంది. సో ఇలాగే ఉంచేసేయండి అబ్బా, జస్ట్ లీవ్ ఇట్. ఈ an వాల్యూని ఇలాగే ఉంచేసుకోండి. ఎందుకు సార్ అలాగే ఉంచేసుకోమంటున్నారంటే మనం దీన్ని కాంప్లికేటెడ్ చేసే బదులు ఇలాగే ఉంచుకుంటే ఇంక ఈజీ అయిపోతుంది. కామన్ తీస్తే తీసేసుకోవచ్చు, బట్ అంత లెంతీ కాకుండా ఇలాగే లీవ్ చేసేయండి, మనకి ఇంకా ఈజీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది an వాల్యూ. ఓకేనా, ఇది an వాల్యూ అయితే n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఆడ్ తీసుకుంటే మళ్ళీ ఛాన్సెస్ చేంజ్ అవుతాయి.
బట్ అవసరం లేదులేండి అబ్బా, నార్మల్గానే ఉంచేసాను. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, 1 + 1 2 అవుతుంది. 2 అవుతుంది ఏందమ్మా -1 -1 -2. ఇది కూడా n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అంటే 2 తీసుకుంటే 1 తీసుకుంటే ఏమవుతుంది 0, -1 + 1 ఇది 0 అయిపోతుంది అబ్బా. n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే ఏమవుతుంది, ఇది మొత్తం 0 అవుతుంది, ఇది వాల్యూ వస్తుంది. ఈవెన్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని సబ్మిట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే f(x) అనేది mod ఆఫ్ sin x mod of sin x is equal to a0 value 4π/5 4π/2 ప్లస్ సమేషన్ ఆఫ్ n is equal to 1 to infinity an వాల్యూ ఇది రాసాను మొత్తం 1/π ఆఫ్ -1 whole power n plus 1 -1/n plus 1 plus -1 whole power n minus 1 -1/n minus 1 cos n x అంతే. ఎనఫ్. ఎక్స్పాన్షన్ చేయకండి, లెంతీగా వచ్చిన వాల్యూస్ ఎప్పుడు ఎక్స్పాన్షన్ చేయకండి, కన్ఫ్యూజన్లో ఇంకెక్కువ మిస్టేక్స్ పోతాయి. సింపుల్గా వచ్చిన వాల్యూస్ బిఫోర్ రోల్లోగా సింపుల్గా వస్తే ఎక్స్పాన్షన్ చేయండి, అది మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనకి ఏది ఈజీగా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందబ్బా. mod x ఆఫ్ f(x) is equal to cos x mod ఆఫ్ cos x. ఓకే, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ఇది నేనే చెప్పేస్తాను. సేమ్ ఇది కూడా ఈవెన్ ఫంక్షన్ ఏంటంటే ఎక్స్పాన్షన్ అవసరం లేదండి, డైరెక్ట్ అలా తీసుకుంటే ఎనఫ్. మనం ఎక్స్పాన్షన్ చేసి దాన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేసుకోకుండా అంతే. ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, అందుకే నేనే చెప్తున్నది డిఫరెంట్గా ఉంటుందని. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తే f(x) ఈవెన్ ఫంక్షన్ కాబట్టి f(x) is equal to ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a0/2 ప్లస్ సమేషన్ ఆఫ్ n is equal to 1 to infinity an cos n x. ఇది ఈక్వేషన్ 1. అంటే మళ్ళీ ఇక ఈవెన్ ఫంక్షన్ అదేం రాయట్లేదు, మిగిలిన బిఫోర్ క్వశ్చన్కి వచ్చిందే వస్తుంది. ఫస్ట్ a0 వాల్యూ ఎంతండి, 1/π -π2π f(x) dx. ఎలాగూ cos x అనేది ఈవెన్ ఫంక్షన్. a0 is equal to 2/π 0 to π cos x dx. సార్ cos x అంటే సైన్ వస్తుంది, ఆన్సర్ 0 అవుతుంది కదా సార్ అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. మనకు గ్రాఫ్ ఉంది 0 π/2 π అనే గ్రాఫ్ ఉంటే ఈ వాల్యూ ఏమవుతుంది 1, ఈ వాల్యూ -1 అండి. మనకి ఇచ్చిన లిమిట్స్ 0 to π, నేను 2 పార్ట్స్గా cos 0 వాల్యూ 1 ఇక్కడ ఉంటుంది, cos 90 వాల్యూ 0, cos 180 వాల్యూ -1. చూస్తే గ్రాఫ్ ఇలా వచ్చింది. అంటే ఈ పార్ట్ మొత్తం ఎలా ఉందండి, ఎక్స్ యాక్సిస్ కేబుల్. ఈ పార్ట్ టోటల్ అవర్ పార్ట్ ఈస్ బిలో ద ఎక్స్ యాక్సిస్. ఓకేనా, ఇది ఎబో ద ఎక్స్ యాక్సిస్, ఇది ద బిలో ద ఎక్స్ యాక్సిస్. ఒకటి ఎబో ఉంది, ఒకటి బిలో ఉంది. అంటే ఎబో ఉంది పాజిటివ్గా ఉంటుందని మీనింగ్, బిలో ఉంది నెగిటివ్గా ఉంటుందని మీనింగ్. ఇక్కడ మీరు బేసికల్గా అబ్జర్వ్ చేస్తే a0 is equal to 2/π 0 to π cos x dx. ఫస్ట్ అండి 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. a0 equal to 2/π ఆఫ్ 0 to π/2. ఫస్ట్ పార్ట్ 0 to π/2 cos x dx. నెక్స్ట్ పార్ట్ ఏముందండి, బిలో ది ఎక్స్ యాక్సిస్ కదా, సో వి టేక్ నెగిటివ్ π/2 π cos x dx. ఓకేనా, a0 equal to 2/π 0 to π ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏమండి sin x. లిమిట్స్ ఆర్ 0 to π/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ sin x, మళ్ళీ లిమిట్స్ ఆర్ π/2 to π. ఓకేనా, లేదు సార్ మేము డైరెక్ట్ cos x తో చేస్తా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ sin x వస్తుంది. లిమిట్స్ ఏమున్నాయండి 0 to π, ఆన్సర్ మీకు 0 వస్తుంది, కానీ 0 రావద్దు ఆన్సర్. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసుకుంటే a0 వాల్యూ a0 equal to 2/π ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే sin π/2 మైనస్ sin 0 మైనస్ ఆఫ్ sin π మైనస్ sin π/2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. a0 is equal to 2/π sin π/2 వాల్యూ 1, sin 0 వాల్యూ 0, sin -1 అవుతుందండి 0 -1. సో a0 is equal to 2/π 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. సో a0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4/5, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ ప్రాబ్లంలో a0 వచ్చేసింది. నెక్స్ట్ వి ఫైండ్ ద an వాల్యూ. an వాల్యూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, చూడండి సేమ్ చేస్తాను, పెద్ద చేంజ్ కూడా ఏం చేయను ఇక్కడ. దీనికి కూడా 2 ఫంక్షన్స్ a0కు అవసరం లేదా, a0 కూడా 2 ఫంక్షన్స్ అప్లై చేయండి, 2 టైమ్స్ స్ప్లిట్ చేయాలి. an వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/π
మైనస్ పై టూ ప్లస్ పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఏఎక్స్. ఇదే కదా ఏఎన్ వాల్యూ. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π. సో 0 to π కాస్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఏఎక్స్, కాస్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఏఎక్స్. అయితే ఇక దీన్ని కూడా స్ప్లిట్ చేయాల్సిందే మనం. స్ప్లిట్ చేసేది నెక్స్ట్ అటెంప్ట్లో చేద్దాం. ఓకేనా? అంటే ఎలా చేస్తాం సార్ అంటే ఏఎన్ ఈక్వల్ టు 2 ఇంటర్నల్కి తీసుకెళ్ళండి. 0 to π 2 కాస్ ఎన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. అబ్జర్వ్ చేస్తే 2 కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు వాల్యూ 2 కాస్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. దిస్ ఇస్ ద ఫార్ములా. 2 కాస్ ఏ కాస్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π కాస్ ఆఫ్ nxx కదండి, n+1x ప్లస్ కాస్ ఆఫ్ n-1x హోల్ డిఎక్స్. ఇంక ఇంటిగ్రేషన్ చేయండి. సో దీన్ని ఇప్పుడు 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం. 2 పార్ట్స్కి ఎలా సార్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ ఈజ్ 1/π ఆఫ్ 0 to π/2 90 degrees. ఇంతకుముందు చేసాం కదా. 0 to 180 degrees, 0 to 90 ఒక పార్ట్, 90 to 180 ఒక పార్ట్. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. 0 to 90ని 0 to π చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to π చేస్తే కాస్ ఆఫ్ n+1x ప్లస్ కాస్ ఆఫ్ n-1x dx కదా. ఇక రాస్తే కాస్ ఆఫ్ n+1x ప్లస్ కాస్ ఆఫ్ n-1x dx మైనస్ 1/π π/2 π కాస్ ఆఫ్ n+1x ప్లస్ కాస్ ఆఫ్ n-1x dx. ఇయర్ ఏఎన్ ఈక్వల్ టు 1/π ఆఫ్ కాస్ ఆఫ్ n+1x ఏమవుతుందండి, అన్నిటికీ 1/2 కామన్ కదా, 1/2. సో కాస్ ఆఫ్ n+1x ఏమవుతుందండి సైన్ ఆఫ్ n+1x బై n+1. లిమిట్స్ ఆర్ 0 to π/2. ఓకేనా? ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా కాస్ ఆఫ్ సైన్ ఆఫ్ n-1x బై n-1. లిమిట్స్ ఆర్ వాట్ 0 to π/2. ఇది కూడా అదే. నెక్స్ట్ రిమైనింగ్ కూడా మైనస్ తీసేసుకోండి డైరెక్ట్. సైన్ ఆఫ్ n+1x బై n+1. లిమిట్స్ ఏంటి అండి సెకండ్ దాని π/2 to π. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ ఇది కూడా సైన్ వస్తుంది కదా, సైన్ ఆఫ్ n-1x బై n-1. లిమిట్స్ ఆర్ π/2 to π. లిమిట్స్ ఆర్ వాట్ π/2 to π. ఏఎన్ ఈక్వల్ టు 1/π కామన్గానే ఉంటుంది. ఇక్కడ కాస్ π/2 అయితే ఓకే, సైన్ 0 సబ్మిట్ చేస్తే 0 అయితే కూడా 0 సబ్మిట్ చేయకుండా ఓన్లీ π/2 సబ్మిట్ చేస్తే అప్పుడు ఏమొస్తుందండి సైన్ ఆఫ్ n+1 π/2 బై n+1. నెక్స్ట్ ఇది కూడా సైన్ ఆఫ్ n-1 π/2 బై n-1. నెక్స్ట్ ఇవి పై సబ్మిట్ చేస్తే 0 అవుద్ది, ఇది సబ్మిట్ చేస్తే నెగిటివ్ సబ్మిట్ చేస్తే కానీ పాజిటివ్ సైన్ ఆఫ్ n+1 π/2 బై n+1. ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్ అవుతుంది సైన్ ఆఫ్ n-1 π/2 బై n-1. అబ్జర్వ్ చేస్తారా 2 ఫంక్షన్స్ వచ్చాయి. ఈ ప్లస్లు 2 వచ్చాయి, ఈ మైనస్లు కూడా 2 వచ్చాయి. సో బోత్ టర్మ్ 2 వచ్చాయి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేసుకోండి. అని 2 ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసుకుంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ వాట్ 2/π ఆఫ్ సైన్ ఆఫ్ n+1. అయితే సైన్ π/2 వాల్యూ వచ్చేసి 1 అండి, సైన్ 3π/2 వాల్యూ -1, సైన్ 5π/2 వాల్యూ +1, సైన్ 7π/2 వాల్యూ -1. ఇలా కంటిన్యూగా సిరీస్ వస్తుంది. ఈ కంటిన్యూ సిరీస్ ఫామ్ అవుతుంది అంటే మనకి ఎక్కడ కూడా వాల్యూ స్టేబుల్గా లేదని మీనింగ్. అంటే దీన్ని ఏం చేసుకోవచ్చు -1 హోల్ పవర్ n+1 బై n+1. నెక్స్ట్ వాల్యూ ఈజ్ ప్లస్ -1 హోల్ పవర్ n-1 బై n-1. ఇది ఏఎన్ వాల్యూ డైరెక్ట్లీ ఫ్రమ్ ఈక్వేషన్ 1. మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, n ఈజ్ ఈక్వల్ టు అదంతా చేయగల అవసరం కూడా లేదు నిజానికి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఆర్డర్ 1 2 3 సబ్మిట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది, బుక్లో ఉన్న ఆన్సర్. కాకపోతే ఏఎన్ ఆన్సర్ బుక్లో ఉన్నది ఉండకపోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఈవెన్ ఆర్డర్ని మీరు ఎక్స్పాన్షన్ చేసుకుంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది మీ ఇష్టం. అంటే ఎలా చేయాలి సార్ అంటే సింపుల్ అబ్బా, 2/π అయిందా, -1 హోల్ పవర్ n -1 హోల్ పవర్ 1 ప్లస్ -1 హోల్ పవర్ n -1 హోల్ పవర్ -1. ఇక్కడ బై n+1, ఇక్కడ n-1. ఓవరాల్గా ఏం కామన్ చేయొచ్చు 2 ఆఫ్ -1 హోల్ పవర్ n బై π అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది -1 ఉంటుంది. -1 హోల్ పవర్ -1 ఏమవుతుంది 1/, అంటే మళ్ళీ -1 కదండి వచ్చేది నీకు.
minus 1 by n plus 1 n minus 1. సింప్లిఫై చేస్తే 2 of minus 1 whole power n by pi of క్రాస్ మల్టిప్లై చేస్తే minus n plus 1 minus n minus 1 by n plus 1 n minus 1 ఇలా వచ్చిందా. ఇప్పుడు ఏమవుతుందండి, 1 1 గెట్ క్యాన్సిల్, మైనస్ n స్క్వేర్ అవుతుంది. మైనస్ n స్క్వేర్ బై n స్క్వేర్ మైనస్ 1 ఇది ఫార్ములా తీసుకోవచ్చు మీరు. అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలా కన్సిడర్ చేస్తారనేది అది మీ ఇష్టం. నేను ఇలాగే ఉంచేసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మోడ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ నాట్ వాల్యూ 4/5 కానీ అంటే 2/π అవుతుంది. ప్లస్ సಮೇషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 2/π ఆఫ్ -1 whole power n plus 1 by n plus 1 ప్లస్ -1 whole power n minus 1 by n minus 1. నెక్స్ట్ ఏం చేయండి, కాస్ ఎన్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్లా ఎక్స్పాన్షన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్ x2 x3 అయిపోయినాయి, మోడ్ x మోడ్ x2 కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ కాస్ ఎక్స్, మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ మెయిన్లీ ఇంకొకటి ఏముంది, ఈ పవర్ ఏఎక్స్ సిరీస్ చెప్పుకోవాలి మనం. ఇందులో ఒక్కొక్కటి క్వశ్చనే చెప్పేస్తాను, ఒక క్వశ్చన్ చెప్పేస్తా, మిగిలినది మీరు ఫాలో అవుతూ చేయండి. ఎందుకంటే సేమ్ మెథడ్లో ఉంటాయి, చేంజెస్ ఏమి ఉండవు. చేసుకుంటే హాఫ్ సీరియస్ అయిపోతే ఇంకో మేబీ నెక్స్ట్ పార్ట్లో ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ రేర్గా వస్తూ ఉంటాయి. మొత్తం కూడా క్వశ్చన్ అడిగాడు ఈ పవర్ ఎక్స్లో. ఒక క్వశ్చన్ చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేయండి. -/2 ఇందులో ఈవెన్ ఆర్ ఫంక్షన్స్ ఏముండవని యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ పవర్ 0 to π 2π లిమిట్స్లో ఏం చేస్తాము, సేమ్ ప్రాబ్లం అప్లై చేస్తాం. ఫైండ్ ద ఆప్టైన్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇన్ -π to +π. ఇందులో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ అనేవి ఏముండవు బాబా. సో మీరు డైరెక్ట్లీ నార్మల్గా చేసుకుంటూ వెళ్ళడమే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ చేసాం మనం, 0 to 2πలో చేసాం. ఐ థింక్ సెకండ్ పార్ట్ అనుకుంటా, సెకండ్ పార్ట్లో చేసాం. అందులోనే ఫాలో అవ్వకండి, అలానే చేస్తే సరిపోతుంది మీకు. ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్ కేస్ నేను ఎప్పుడు వీడియో చేసినా పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. బెటర్ టు అంటే మీరు ఫాలో కావచ్చు రెగ్యులర్గా. ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్కు డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడీస్ ఇస్తాను. ఎట్ ఏ టైం ఛానల్లో మీ సబ్స్క్రిప్షన్ బటన్లో జాయిన్ బటన్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి కూడా ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. మేబీ ఛానల్కి సపోర్ట్ చేస్తుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసి డైలీ వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈ పవర్ ఎక్స్. ఫోరియర్ సిరీస్ ఏమైందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ డైరెక్ట్ రాస్తున్నా. సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. ఓకేనా, bn sin nx. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. ఈక్వేషన్ 1 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ a0 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 1/π ఇంటిగ్రేషన్ -π to π f of x dx is the a0 formula. a0 equal to 1/π of -π to π. f of x value e power ax dx ఇదే కదండి, e power ax dx. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కామన్గానే 0 to 2π ఎలా చేసాము ఇక్కడ కూడా అదే, ఒక లిమిట్ ఒక్కటే మారుతుంది. సేమ్ మెథడ్ 0 to π ఏం చేస్తాం ఇది కూడా. e power ax వాల్యూ e power ax by a. లిమిట్స్ ఆర్ వాట్ -π to π. here a0 is equal to 1/a π. అప్పర్ లిమిట్ మైనస్లో వెళ్ళింటే ఎక్స్ ప్లస్లోకి పై కదండి, ఏ పై ఈ పవర్ -a π. దట్స్ ఇట్, ఎనఫ్ అయిపోయింది, కంప్లీటెడ్. ఈ పవర్ ఏ పై ఈ పవర్ -1 పై అంటే ఈ పవర్ ఏ పై ఈ పవర్ -1 అని తీసుకోవచ్చు. జస్ట్ ఇట్లనే వదిలేయండి. దిస్ ఇస్ ద a0 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వి ఫైండ్ ద bn వాల్యూ. an వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ప్లీజ్ జరిపినట్టుగా రైట్. an వాల్యూ ఫార్ములా 1/π -π 2 + π f of x into cos nx dx is the an value. Here an equal to 1/π integration -π 2 + π e power ax cos nx dx. Here we apply the formula. What is the formula? Integration of e power ax cos bx dx equal to e power ax by a square plus b square. e power ax by a square plus b square. a cos bx
ప్లస్ బి సైన్ బిఎక్స్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఏ ఓన్లీ. బి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎన్. అప్లై చేయండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ కానీ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ప్లేస్లో ఏ స్క్వేర్, ఎన్ ప్లస్ బి ప్లేస్లో ఎన్ స్క్వేర్. సో ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ సైన్ ఎన్ఎక్స్. ఓకే, లిమిట్స్ ఆర్ వాట్? -π to +π. ఆల్రెడీ టోల్డ్ యూ సైన్ ఎన్ఎక్స్ వచ్చినప్పుడు -π to +π 0 to 2π అన్ని వాల్యూస్ ఏమవుతాయండి? జీరోసే అవుతాయి. ఈ టోటల్ వాల్యూ బికమ్ 0. జస్ట్ ఇన్ దిస్ కండిషన్ a by a square plus n square is the constant. That's why we write a by pi of a square plus n square e power ax cos nx. Limits are what? -π to +π. ఓకేనా? ఏ నాట్ వాల్యూ ఏమొచ్చిందండి? e power a pi minus e power minus a pi by a pi. This is the a నాట్ వాల్యూ. నెక్స్ట్ an వాల్యూ చూద్దాం. నెక్స్ట్ ఏఎన్ ఏమవుతుందని? ఏఎన్ ఈక్వల్ టు ఏ బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ ఏ పై కాస్ ఎన్ పై మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై కాస్ ఆఫ్ మైనస్ ఎన్ పై కూడా ఏమవుతుందండి? ప్లస్ ఏ అవుతుంది. హియర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇక్కడ వాల్యూస్ ఆర్ ఈ పవర్ ఏ పై కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్, ఈ పవర్ మైనస్ ఏ పై -1 హోల్ పవర్ ఎన్. సో కామన్ తీస్తే ఏమవుతుందండి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ -1 హోల్ పవర్ ఎన్ ఈ పవర్ ఏ పై మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సేమ్ సిమిలర్గా ఇలానే చేయండి. సేమ్ సిమిలర్లీ బిఎన్ వాల్యూ ఏమవుతుందండి? ఇక్కడ ఎన్ -n ఆఫ్ -1 హోల్ పవర్ ఎన్ ఈ పవర్ ఏ పై మైనస్ ఈ పవర్ మైనస్ ఏ పై బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. దిస్ ఈజ్ ద బి వాల్యూ. ఏ నాట్ వచ్చేసింది, ఏఎన్ బిఎన్ వచ్చి ఈ మూడు తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఎనఫ్. సేమ్ సిమిలర్లీ మీరేం ట్రై చేయండి అంటే సేమ్ మనకి 0 to 2π ఎలా చెప్పాను ఇది కూడా అదే సేమ్ మెథడ్లో చేయండి. సేమ్ మెథడ్లో చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. 3 ప్రాబ్లమ్స్ కూడా -π to +π చేయండి. -π to +π చేయండి. ఈజీ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఈజీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మేడం ఇంకేమున్నాయి బా? ఆల్మోస్ట్ ఇవి కంప్లీట్ అయిపోయినట్లే. ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ కంప్లీటెడ్. బట్ నెక్స్ట్ మీకు కొన్ని ఉన్నాయబ్బా, ఇవి మీరు ట్రై చేయొచ్చు. ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x²/4, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఇవన్నీ కూడా సేమ్ మెథడ్. సార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ నార్మల్గా చూడండి. ఎఫ్ ఆఫ్ x/2 ఉందనుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఏ నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చూడండి. టోటలీ ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా జనరలీ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π -π to +π ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx. అవునా? ఇయర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? x/2 ఏ నాట్ ఈక్వల్ టు 1/π ఆఫ్ -π to π x/2 dx. Here 2 is the constant, just take away the outside -π to +π x dx. Integration of x value is equal to what? x²/2 1/2π x²/2 limits are -π to +π. a naught is equal to how much? 1/4π. So pi whole square minus of -π whole square. Value is equal to what? 0. X is the odd function. So an value is 0. సేమ్ అంటే అక్కడికి ఇక్కడ చేంజ్ చేశారంటే ఏవైనా మీకు వేరియబుల్స్ కాన్స్టాంట్స్ వస్తే అవి జస్ట్ అవుట్ సైడ్ రాసి రిమైనింగ్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకోండి. ఏదైనా వేరియబుల్ ఎనీ వేరియబుల్ అది ఒకసారి అవుట్ సైడ్ x²/4 ఉందనుకో, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైనా వచ్చండి 1/4 కామన్ తీసి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో x² రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2x అంటే 2 కామన్ తీసి రాసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్లను ఏ నాటో ఏఎన్నో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ ఇంకొన్ని డెడ్యూస్ దట్ రిలేటివ్ ఉన్నాయి మనకు, చూద్దాం అవి ఎక్కడన్నా ఉంటే అవి కంప్లీట్ చేద్దాం. సో మళ్ళీ మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మనకు 0 to 2πలో కొన్ని క్వశ్చన్స్ చెప్పుకోలేదు అనుకుంటున్నాను నేను, మేబీ చూస్తున్నాను.
యా పై మైనస్ ఎక్స్ బై 2 ఇలాంటి ప్రాబ్లం చేయలేదు మనం. ఫైండ్ ద ఆబ్టైన్ ద ఫోరియర్ సిరీస్ అంటే పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేశాను, నేను చెప్పాను. ఎక్స్ ఆఫ్ 2π మైనస్ ఎక్స్ చెప్పుకోలేదు. మళ్ళీ మ్యాక్సిమం ఇక్కడ కూడా అయిపోయినట్లే, ప్రాబ్లమ్స్ ఏమి లేవు పెద్దగా. రెడ్యూస్ దాంట్లో వచ్చినా మీరు చేయొచ్చు. పై స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చెప్పాను మీకు, పై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చెప్పుకోలేదు. బట్ అవన్నీ సేమ్ మెథడ్, ఓకేనా. సేమ్ మెథడ్ కూడా అవి మీరు ట్రై చేసినా వస్తాయి అబ్బా, పెద్ద టఫ్ ఏం లేవు, అవి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో వచ్చేసి మీకు 2 లిమిట్స్ వాల్యూస్ ఫంక్షన్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పటివరకు లిమిట్ వాల్యూస్ -π to +π అయిపోయింది, 0 to 2π వచ్చింది. అయితే మీకు 0 to 2π ఉన్నా -π to π ఉన్నా కానీ సేమ్ మెథడ్, a0 వాల్యూ an bn వాల్యూ లిమిట్సే మారదు. అయితే -π to π వచ్చినప్పుడు గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ ఆర్ ఈవెన్ ఫంక్షన్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అదొకటి చూసుకోండి. f(x)లో నెగిటివ్ వాల్యూ సబ్మిట్ చేస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తే ఆడ్, f(x)లో పాజిటివ్ వాల్యూ సబ్మిట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఈవెన్ ఫంక్షన్ అంటే ఏమొస్తుంది, కొసైన్ సైన్ సిరీస్ అన్నట్టు. కొసైన్ సిరీస్ అవుతుంది ఫోరియర్ కొసైన్ సిరీస్ అంటే a0 an వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓన్లీ ఆడ్ వచ్చింది అనుకోండి ఫోరియర్ సైన్ సిరీస్ అయితే అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ bn ఒక్కటే ఫైండ్ అవుట్ చేస్తాం. అది కొద్దిగా కేర్ఫుల్గా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. అన్నిట్లో కూడా చేసేది నార్మల్ మెథడ్. రెడ్యూస్ దట్ అంటే మాత్రం cos x వస్తే x = 0 తీసుకోండి, సైన్ వస్తే x = π/2 తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో 4 పార్ట్స్ అయినాయి కానీ ఇది ఈ యూనిట్లో ఇంకొక పార్ట్ చెప్పి క్లోజ్ చేస్తా. మీకు ఏమైనా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు, అంటే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో చూస్తూ మిగిలిన ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మ్యాక్సిమం హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ మాత్రం ఒక 2 వీడియోస్లో కంప్లీట్ చేసేలాగా చూసుకుంటాం, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. ఎట్ టైం ఫాస్ట్గా కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ.